కూరలుకల్ తిరుమలలో భారీ కుంభకోణం బయటపడింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొత్త కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శ్రీవారికి భక్తితో పవిత్రంగా సేవలకు వినియోగించే వస్తువులు, వస్త్రాల విషయంలో మోసాలు జరుగుతున్నట్లు తాజాగా వెలుగులోకి రావడం రెండు తెలుగు రాష్ట్రాల్లోని శ్రీవారి భక్తులనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాతలు వేద ఆశీర్వచనంలో పాల్గొనే భక్తులు ముఖ్య అతిథులకు ప్రత్యేక దర్శనం సందర్భంగా అందించే పట్టు సరగా కొనుగోలులో దశాబ్ద కాలంగా భారీ మోసం జరిగినట్టు టీటీడీ పాలక మండలి గుర్తించింది. పట్టు శాలువలకు బదులుగా పాలిస్టర్ దుప్పటాలను సప్లై చేసి 55 కోట్ల మేర టీటీడీని మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం సప్లై అవుతున్న దుప్పటాలు టెండర్ల నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని తనిఖీలు చేయడంతో మోసం బయటపడింది. టెండర్ నిబంధనల ప్రకారం ప్రతి దుప్పట 100% స్వచ్ఛమైన మల్బెర్రీ పట్టుతో డేనియర్ సిల్క్ నూలుతో తయారు చేయబడాలి. కనీసం 31.5 డేనియర్ కౌంట్ కలిగి ఉండాల్సి ఉంటుంది. ప్రతి ఉత్తరీయంపై ఒకవైపు సంస్కృతంలో మరొక వైపు తెలుగులో ఓం నమో వెంకటేశాయ అలాగే శంఖం, చక్ర నామాలు ముద్రించబడి ఉండాలి. అయితే తాజా విజిలెన్స్ తనిఖీల్లో సరఫరైన దుప్పటాలు పట్టు కాదని తేలింది. ఈ దుప్పటాలను నగరికి చెందిన విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనే సంస్థ సరఫరా చేస్తోంది. ఈ సంస్థ చాలా ఏళ్లుగా టీటీడీకి వివిధ రకాల వస్త్రాలను సప్లై చేస్తోంది. విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ దాని అనుబంధ సంస్థలు 2015 నుంచి 25 వరకు మధ్య కాలంలో టీటీడీకి దాదాపు 54.95 కోట్ల విలువైన వస్త్రాలను సప్లై చేశాయని తేలింది. తాజాగా పట్టు వస్త్రాల శాంపిల్స్ ను బెంగళూరు, ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్ బోర్డ్స్ ప్రయోగశాలకు పంపగా 2 ల్యాబ్స్ కూడా వాటిని 100% పాలిస్టర్ గానే తేల్చాయి. ఈ మోసాన్ని టీటీడీ చైర్మన్ నమ్మక ద్రోహంగా అభివర్ణించారు. బాధ్యులపై తగిన చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా వెల్లడించారు. ఇందులో భాగమైన అందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని టీటీడీ బోర్డు అవినీతి నిరోధక శాఖను కోరింది.